మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. మన నాటకాలు 4 డబ్బులు వస్తున్నాయి, మనం పెద్ద కళాకారులు మనకన్నా మించిపోయిన లేరు అన్నది అది భావం చాలా తప్పు. మన కళాకారులు కొంతమంది తప్పులు ఏం చేస్తున్నారంటే తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకి 50 మంది కళాకారులకి నా నమస్కారాలు. నేను మీ అంజనప్ప. మరి మట్టిలో మాణిక్య లాంటి కళాకారుల్ని దేశవ్యాప్తంగా పరిచయం చేయాలన్నటువంటి ఆలోచనతో మరి ఎంతో దూరమైన విజయనగరం ప్రాంతానికి వచ్చాము. మరి ఈరోజు విజయనగర ప్రాంతంలో సీనియర్ కళాకారులు ఎన్నో నాటకాలు ఆడి ఎంతోమంది చేత ప్రశంసలు అందుకున్నటువంటి సీనియర్ నటులు, మరి వారి చేత ఈరోజు ఒక మంచి కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మరి మీరందరూ కూడా మా ఛానల్ని ఆదరించి ఇట్లాంటి కళాకారుల్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శతాధిక కళాభిషేకాన్ని ప్రారంభిస్తాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. పోయిన సంవత్సరమే మీ దగ్గరికి వచ్చేవాళ్ళము. బాలసుబ్రహ్మణ్యం గారి చొరవ వల్ల ఆ రోజు మీరు రాలేకపోయినారు. మరి ఈరోజు అది దేవుడు రాసినటువంటి స్క్రిప్ట్ అంటారే, ఈరోజు కలిసే మహాభాగ్యం మాకు కలిగింది. మరి మీ స్వీయ పరిచయాన్ని మన ప్రేక్షకుల కోసం తెలియజేసుకోండి. ముందుగా మీకు నమస్కారాలు. నమస్కారం. నా పేరు కందులు గున్నేశ్వరరావు సార్. నా జన్మస్థలము ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా గదప వలస. గదప వలస. గదప వలస. గదప వలస. గదప వలస. ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఉంది గదప వలస. అది నా జన్మస్థలం. మరి అమ్మ నాన్నగారి పేరు? నాన్నగారి పేరు సత్యనారాయణ గారు, లేటు. అమ్మ కూడా లేటు, సీతా మహాలక్ష్మి. కందుల. అయ్యా నా జన్మస్థలం అది. మరి ఈ కళాభిషేకాన్ని మనము ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం. ఓకే సార్. ఓ నమ శివాయ. ఓ నమ శివాయ. ఓ నమ శివాయ. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం చాయే సర్వ విఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజానన మఖర్నిశం అనేకదంతము భక్తాన ఏకదంతము భాస్మహే. ఏకదంతము భాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చాలా సంతోషం సార్. మరి మీ గురువులు ఎవరు?
మీరు ఈ రంగస్థలానికి ఎట్లా ప్రవేశించారు? ప్రప్రథమ గురువు గారు ఉమ్, మా వైశ్యులే, ఉమ్, రేపాక లక్ష్మణమూర్తి గారు ఉమ్. రేపాక లక్ష్మణమూర్తి గారు. ప్రప్రథమ గురువు. ఆయన దగ్గర శ్రీకృష్ణుడిగా నేర్చుకున్నాను. ఆయన ఒక 8 ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన నాకన్నా పెద్ద గురువు గారు ఉన్నారు, అంపావల్లి గురువు గారని. అది బొబ్బుల దగ్గర అంపావల్లి. సోము సూర్యారావు గారు రెండో గురువు గారు. వారు నన్ను తీసుకొని అక్కడికి వెళ్ళారు. రెండో గురువు సోము సూర్యారావు గారు, అంపావల్లి గురువు గారు అంటారు. ఆయన దగ్గర 5 సంవత్సరాలు నేను ఉన్నాను. అక్కడే విద్య నేర్చుకున్నాను. ప్రప్రథమ గురువు లక్ష్మణరావు గారు, రెండవ గురువు గారు సోము సూర్యారావు గారు. ఈయన కృష్ణుని వేషం నాకు మొదట్లో చెప్పారు, వారు కూడా కృష్ణుని వేషం చెప్పారు. ఈయన దగ్గర 68 సంవత్సరం ప్రారంభం. ఆ గురువు గారి దగ్గర 71 అంపావల్లి గురువు గారు. నాటి నుంచి నేటి వరకు నాకు నేను ఇచ్చిన ప్రదర్శనలు ఇప్పటి వరకు ఒక 6,000 పైచిలుకు ఉంటాయి సార్. 6,000 పైచిలుకు ఇచ్చిన నాటకాలు. మరి మన ప్రేక్షకులు కందులు గున్నేశ్వరరావు గారు అంటే మామూలుగా వితౌట్ మేకప్తో పద్యం ఎలా పాడతారు చూద్దాము, ఆలకిస్తామనేటువంటి ఆతృతతో ఉన్నారు. మరి వారి కోసం మీరు మొట్టమొదట పోషించినటువంటి శ్రీకృష్ణ పాత్ర నుంచి ఒక పద్యాన్ని. అర్జునుడెక్కును రాడయ్యని సుయోధుని గచ్చగలైనది అర్జునుడు అర్జునుడు కురురాడవతం సంగు వచ్చే అర్జునుడు బ్రహ్మని అడిగింతోడుగా నలుగవచ్చే అర్జునుడు మోమాటముగా వలసి వచ్చు, మోమాటముగా వలసి వచ్చు బుక్కుటయుట రాడాయ 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 చాలా సంతోషం సార్. నిజంగా ఎందరో మహానుభావులు అనే పదాన్ని ఇట్లాంటి మీలాంటి వారిని చూసే పుట్టిందేమనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఆ హావభావాలు అయితేనేమి, ఆ హెచ్చు తగ్గులైతేనేమి చాలా సూపర్ గా పడినారు సార్. సంతోషం. మరి ఇంకా మంచి మంచి పద్యాలు పాడించుకోవాలనేటువంటి కుతూహలం మాలో పెరుగుతుంది. 6,000 నాటకాలు ఆడినారు. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏమంటే, మీరు ఏది మీ సొంత గ్రామం మీద అన్నారు? ఎం గదపవలస. మరి పోయిన సంవత్సరము ఇక్కడికే వచ్చినాను అనమాట. నడిము వలస గ్రామానికి వచ్చినాను. శ్రీకాకుళం జిల్లాలో ఉందేమో. మరి యువ కళాకారుడు గౌర శ్రీనివాసరావు గారని వారి దగ్గర ఒక 9 కళాభిషేకాలు చేసిన మా ప్రాంతాల్లో. మన ఎవరు
మీసాల గోపాల్ నాయుడు, మన రావు గారు, వీరందరితో చేసినాము. మరి ఆయన ఎందుకో మనం చేస్తున్నటువంటి సర్వీస్ పైన కొంచెం మక్కువ పెరిగి మనం కూడా ఏదైనా ఈ ఛానల్కి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మనం మాట్లాడుతున్నటువంటి మైకులు స్పాన్సర్ చేసినారు సార్ మహానుభావుడు. నిజంగా అట్లా వాళ్ళకి ఈ సందర్భంగా మీరు ఆ పేర్లు దగ్గరే ఉన్నాయని ఆ ప్రస్తావన చేయాలనిపించింది. మరి గౌరవ శ్రీనివాసరావు గారికి మరొకసారి ధన్యవాదాలు. మరి తదుపరి మీరు ప్రదర్శించినటువంటి నాటకాలు కేవలము ఈ విజయనగర పరిసర ప్రాంతాలేనా, లేదంటే వేరే ప్రాంతాలకు కూడా వెళ్ళి ప్రదర్శించారా? నేను అన్ని జిల్లాలు తిరిగాను సార్. మన విజయనగరం జిల్లా, విశాఖ జిల్లా, శ్రీకాకుళం జిల్లా, తూర్పు, పశ్చిమ, కృష్ణ, ప్రకాశం, తర్వాత ఇక్కడ మీ పుట్టపర్తి కూడా వచ్చాను. పుట్టపర్తి కూడా అన్ని జిల్లాలు తిరిగాను సార్. ఆ తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత ఒరిస్సా, కలకట, బొరంపురం, ఇవన్నీ బిలాస్పూర్ అన్ని తిరిగాను సార్. మొత్తం అన్ని జిల్లాలు తిరిగాను. పుట్టపర్తికి మన కేశవ గారి ఆధ్వర్యంలో వచ్చాను సార్. చాలా సంతోషం సార్. మంచి కళాకారుడు. అట్లా పిలిపించుకోవడం కూడా ఆయన యొక్క గొప్పతనం. ఆయన కూడా కృష్ణుడు పాడతాడు, చాలా బాగుంటుంది, పాడతాడు బాగా. మరి నాతో పాటు సీనియర్ కళాకారులు ఉన్నారు, వారిని కూడా పరిచయం చేద్దామనేటువంటి హృదయం ఉంది చూడండి. అవును సార్, దట్ ఈస్ గ్రేట్నెస్. ఓకే సార్. మరి మా ప్రేక్షకుల కోసం ఇంకా మాకు తినాలనిపించింది, మీ రాగాల విందుని ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. ఓకే భవానీ పాత్ర నుంచి ఒక పద్యం చెబుతాను సార్. ఓకే సార్. చింతామణి, ఎక్కడకు వెళ్ళినా అక్కడని చొక్క ఎదిగినప్పుడు ఏమి చేయగలను? ఉన్నంత వరకు, నాకు కలిగినంత వరకు నేనేమేమి లోటు చేసినా నీ నిమిత్తమై దోషంతో తెచ్చిపోసినాను. తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువు చేయించిన అర్థమానిచ్చిన అర్థమామిని తోట చింతామణి ప్రాసికిచ్చినాను. కులసటి మేను సౌమును పుస్తతో కొని వచ్చి గుప్పినాను. కులము వారెల్ల నీకిది కూడదనిన నూటికి గోటికి పరుగునికి లెక్క చేయక నీ కాచుకొని జిట్టును కలిగి నేను చాలా సంతోషం సార్. ఎంత సార్ మీ వయసు? 67 సార్. 67 సంవత్సరాల్లో 27 సంవత్సరాల పిల్లవానిగా పాడుతున్నారు సార్ మీరు. సంతోషం. మీ గాత్రంలో పదును తగ్గలేదు, హావభావాల్లో అసలు ఏమీ తగ్గలేదు అనమాట. ఓకే. మరి మీ కుటుంబంతో ఈ కళారంగానికి ఎటువంటి అవినాభావ సంబంధం ఉందంటారు? అంటే మీ కుటుంబంలో కళాకారులు ఉన్నారా? నా కుటుంబంలో కళాకారులు అంటే ఒకప్పుడు మా నాన్నగారు, నాకు తెలియదు సార్, విశ్వామిత్రుడి పాత్ర పోషించేవారట. మా నాన్నగారి పేరు కందులు సత్యనారాయణ చెప్పాను కదా, వారు విశ్వామిత్రుడి పాత్ర పోషించేవారు. అయితే అప్పుడు నాకు ఈ కళారంగంలో ఏమాత్రం కూడా అనుభవం లేదు. తర్వాత నాకు తెలియదు సార్, అప్పుడు నా 12 సంవత్సరాల వయసు. నాన్నగారు విశ్వామిత్ర పాత్ర వేసిన టైంలో
సినిమా పాటలు ఎక్కువ పాడేవాడిని. ఆహా. దాని మీదేమో ఈ శ్రీకృష్ణ వ్యాసంతో ఇలా మన రాపాక లక్ష్మణ గురువు గారు ఆ, వారి ద్వారాగా నేర్చుకున్నాను. ఆహా, అయితే ఆ. కుటుంబం అంటే మాత్రం నా వెనకాల బాగా మంచి సపోర్ట్ ఉంది సార్. ఆహా, నాన్నగారు, ఉం. అమ్మగారికి ఏం తెలియదు, ఆవిడ అమాయకం బాగాను. ఆ, నాన్నగారు మాత్రం ఒక పెద్ద యాక్టర్ కావాలని ఆయన కోరిక. ఆహా, అదే వారు సహకారం కూడా బాగా నాన్నగారు అందించారు. నాకు ఏ పని పాటు చెప్పేవారు కాదు. ఉం, అంపావల్లి గురువు గారి దగ్గర 5 సంవత్సరాలు నన్ను విడిచిపెట్టారు. ఉం, తర్వాత నేను నాటకాలు ఆడుతుంటే ఉం. వారు ఉం. చాటుగా వచ్చి ప్రజల్లో కూర్చున్న నాటకాన్ని తిలగించి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవారు ఆయన. ఆహా, ఎందుకంటే ఆయన వ్యాపారం ఉండేది. అవునులేండి. కదా నాన్నగారి ప్రోత్సాహం ఉంది. అలాగనే ఆ. ఇప్పుడు నాకు 5 పిల్లలు. ఆ, ఆ, నా భార్య కానీ నా పిల్లలు కానీ నా మొత్తం సపోర్టింగ్ ఇప్పటికి కూడా నా వారు కూడా నా ఎంత ఉంది. మీరు మీ ఎదుగుదలలో మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఎక్కువగా ఉందంట. ఉంది సార్, ఈ రోజు కూడా ఉంది. ఆహా, ఈ రోజు కూడా నాకు ఆ, అన్ని విషయాల్లో కూడా ఆ, అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటాను. నా పిల్లలు కానీ ఉం, నా భార్య కానీ ఉం, ఉం, వాళ్ళ తాలూకు కోఆపరేషన్ నాకు ప్రతిభ ఉం, అంతకు మించి ఉం. మీరు ఇప్పుడు ప్రదర్శిస్తున్నటువంటి పాత్రల పేర్లు చెప్పండి వరుసగా. కురుక్షేత్రంలో ఉం, శ్రీకృష్ణుడు, ఉం, అర్జునుడు, ఉం, గయోపాఖ్యానంలో అర్జునుడు, ఆ, శ్రీకృష్ణ తులాభారంలో శ్రీకృష్ణుడు, ఆ, అలాగే రామాంజనేయుద్ధంలో శ్రీరాముడు, ఆ, చింతామణిలో భవానీ శంకరుడు, ఆ, హరిశ్చంద్రులో నక్షత్రుడు, ఆ, ఆ, హరిశ్చంద్రుడు. ఆ. దాదాపుగా అన్ని కవర్ చేసినారు. సార్ నా పాత్రలు. చాలా సంతోషం సార్. మరి మరొక పద్యాన్ని వేరే పాత్ర నుంచి మీకు నచ్చినటువంటి మరొక పాత్ర నుంచి. సత్య, ఇదంతయు వసంత ఋతు లక్షణము కాదా? చూడు, వనరులకు విటప ప్రసారంగు బోధనము నచ్చిన ఉపాధ్యాయుడవడు. కాంతల కనుపకాంతుల కళ మోఘముపదేశముసగిన యోగ్యయవడో. చంద్రకాంతములకు చంద్ర దర్శనమున హరుషోపటరపిన గురుడెవడో. కంజంగులకు భాను కరపరామనస బోధమునరపిన బోధముడెవడో. సమస్త చరాచర క్షామముదే సత్య, నీవు చూపిన కాముపై నిశ్చయములకు వలపును గరపిన వాడటను తెలియగా నేరవైతే జల 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 చాలా అద్భుతంగా ఉంది సార్. నిజంగా ఎంత పాడాలో అంత పాడుతున్నారు. దమ్ము ఉంది, ఆ దమ్ముకు తగినటువంటి మెలోడీ కూడా ఉంది మీలో. మరి మీకు బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి పాత్ర ఏది సార్? శ్రీకృష్ణుడు, నక్షత్రకుడు, తర్వాత గయోపాఖ్యానుడు అర్జునుడు, అన్ని పాత్రలు పేరు సార్. మరి అంటే ఎక్కువ పేరు ఉన్నదంటే శ్రీకృష్ణుడు. కురుక్షేత్ర కృష్ణుడు ఎందుకంటే పడకసేను పాండవ సందేశంలో ఆ 2 సేనుకు విపరీత మార్కెట్ నాకు మంచి పేరు ప్రతిష్టలు. ఎందుకంటే ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ అప్పుడు ఫస్ట్ కృష్ణుడు నేను, అప్పట్లో రాజుగారు 2వ కృష్ణుడు షణ్ముఖ ఆంజనేయ రాజు గారు. ఓహో, వారితో కూడా మీరు ప్రయాణం చేసి నటించినారు? చిన్న ప్రయాణం. నేను ఫస్ట్ కృష్ణుడు, ఆయన 2వ కృష్ణుడు కురుక్షేత్రంలో. శ్రీకృష్ణ తులాభావంలో నేను శ్రీకృష్ణుడు, ఆయన నారదుడు. తర్వాత చింతామణిలో నేను బిలవమంగళుడు, నేను భవానీ శంకరుడు.
హరిశ్చంద్ర నాటకం నేను ఫస్ట్ హాఫ్ నక్షత్రుడు అని సెకండ్ హాఫ్ నక్షత్రం. తర్వాత అది వారికి నాకున్న అనుబంధం. తండ్రి కొడుకుల అనుబంధం అవుతుంది. తండ్రి కొడుకుల అనుబంధం. మహానుభావుడు ఎక్కడున్నారో కీర్తిశేషులు వారు ఈ నాటక రంగానికి ఒక వన్నె తెచ్చి పెట్టిన రూట్ సార్ అయింది. ఆయన పెట్టిన రూట్ ఇది. అవునవును సార్. తర్వాత అమ్మాయి నాయుడు గారు, మన వెంకటేశ్వర, మేము అందరం కలిసి చాలా నాటకాలు ఆడాం. ఆయన ఫస్ట్ సెకండ్ ఇయర్ మేము ఆడుకున్నాం. వెంకటేశ్వర నేను చాలా నాటకాలు ఆడాం. మరి మీరు ఇంకా ఎవరెవరితో పేరున్నటువంటి కళాకారులు సరసన ఆడినారంటారు? పరిచయాలు ఎట్లున్నాయంటారు? పరిచయం అంటే ఆంజనేయరాజు గారు సార్ ఫస్ట్. తర్వాత ఎంఓఐ నాయుడు గారు ఆయన. తర్వాత బెల్లకుర్తి సూరిబాబు గారు, అమరవ సత్యం మేస్టర్ గారు, తర్వాత వెంకటేశ్వర గారు, కురూరు సత్యనాయుడు గారు, తర్వాత ఎస్ ఐదులు గారు, ఆచంట బాలాజీ నాయుడు గారు, వారి నాన్నగారు ఆచంట వెంకటరత్న నాయుడు గారు, మడ్డాల రామారావు గారు, తర్వాత పాతూరు రామకృష్ణ శాస్త్రి గారు, తొర్లపాటి రాధాకృష్ణమూర్తి గారు, తర్వాత ఇల్లా వెంకట్రావు గారు, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మహానుభావుడు అయ్యా. తర్వాత సినీ ఆర్టిస్ట్ పద్మనాభం గారు, తర్వాత సినీ ఆర్టిస్టు మాడ వెంకటేశ్వరరావు గారు, సినీ ఆర్టిస్టు చలం గారు, తర్వాత లవకుశుల్లో లౌడ్ వేశారు చూసారా, నాగరాజు గారు, తర్వాత గూడూరు సావిత్రమ్మ గారు, సుభాషిణి గారు, తర్వాత జయనిర్మల గారు, రజనీ గారు, తర్వాత వసంత్ గారు, ఇలాగా ఇంకా చాలా మంది ఆర్టిస్టులు సార్. మరి మన కురుడు సత్యనాయుడు గారు, అవును చెప్పినారు, మేడ రామానుజరావు గారు, వారిని కూడా కలుస్తాం. నేను కూడా. తర్వాత ఉన్నారు సార్ చాలా మంది ఆర్టిస్టులు, పేర్లు గుర్తుకు రాదంటారు. రాయలసీమలో కూడా బిల్వమంగళ పాత్రధారి ఉన్నారు, బిసి కృష్ణ గారని. ఆయన వారు నాకు ఫోన్ లో పరిచయం సార్. ఆయన అవునా? నేను ఆయనకి 2 డేట్లు కూడా పెట్టాను బిల్వమంగళ వేషం. ఫోన్ ద్వారాగే చాలా గౌరవించారు, ఎంత రెస్పెక్ట్ గా మాట్లాడారంటే, సార్ అలా మీ బిల్వమంగళ వేషం కావాలి సార్, నా పేరు కందులు గున్నేశ్వరరావు. అయ్యో మీ పేరు నాకు తెలుసు సార్, విన్నాను పేపర్లో చూస్తుంటాను సార్. చాలా సంతోషం సార్, మీ బిల్వమంగళ వేషం ఎంత కావాలి ఏంటి కావాలి పరిస్థితి చెప్పండి, కమిటీ వారు చెప్తానని చెప్పా అంటే, చెప్పండి సార్ నేను వస్తాను అన్నారు. ఆయన ఫిగర్ చెప్పారు, ఆ ఫిగర్ నేను వాళ్ళకి కమిటీ వారు చెప్పడం, ఆయన వచ్చి నాటకం ఆడిసి వెళ్ళిపోవడం, అంతవరకు మా పరిచయం తప్ప ఇంతవరకు మేము ముఖంగా మేము చూడలేదు, ప్రత్యక్షంగా మేము చూసుకోవట్లేదు. నేనంటే వారికి గౌరవం, వారంటే నాకు గౌరవం. మంచి ఆర్టిస్ట్ సార్. ఎందుకంటే మీ తాలూకు ఇంటర్వ్యూలో ఆయన చూశాను, ఆయన పద్యాలు వినడంలో కానీ, హరిశ్చంద్ర పాత్ర అంటే ఆయన స్పెషల్, ఏ పాత్ర వేసిన స్పెషల్ బీసీ గారు. అవునవును. మరి వారి గురించి మనం చెప్పడానికి కారణం కాదు. మరి కందుల గున్నేశ్వరరావు గారు హరిశ్చంద్ర పాత్రధారిగా ఒక పద్యం పాడితే ఎట్లుంటుందో మా ప్రేక్షకులకు వినిపించాలి. దేవి రాజచంద్రులకు ఆత్మజవై కపుపంత కంత విశ్రమ జయసో విశాలుని త్రిశామను భాస్వంతకుల ప్రసిద్ధి ఒక పల్న ఘటిల్చిన గేస్తురాన్వ మేలు బలతి నిన్ను నిమ్మొక్కడికి బానిసగా చిచి చాలా సంతోషం సార్. ఎంత అద్భుతంగా ఆ చీచి అనేటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి డైలాగ్ని చాలా మంది వాడరు. మరి మిమ్మల్ని చూసి రాబోయే తరం నేర్చుకోవాలని మేము కోరుకుంటాం సార్. అదేవిధంగా ఆ హరిశ్చంద్రుని వేధించేటటువంటి నక్షత్రముని పాత్ర నుంచి ఒక పద్యాన్ని. హరిశ్చంద్ర, ఎంతకాలం ఇట్లు ముక్కు పట్టుకుని కూర్చుండిరవు,
సార్ మీరు ఇంత బాగా దమ్ముగా పాడడానికి కారణమైనటువంటి మీ సాధన గురించి ఒక్కసారి మా రాబోయే తరానికి చెప్పండి. ఎలాంటి సాధన చేస్తే బాగుంటుంది అనేది. ఒక్క విషయం సార్, ఉమ్, మనం ఉమ్, రోజు నాటకాలు ఆడుతుంటాం, ఉమ్, మన డబ్బులు మనం తెచ్చుకుంటాం, ఉమ్, అది విడిచిపెట్టండి. ఉమ్, మన కళాకారులు కొంతమంది తప్పులు ఏం చేస్తున్నారంటే ఉమ్, నాటకం ఆడిన తర్వాత ఉమ్, ఆ డబ్బులు తీసుకుని ఇంట్లో పెడతారు. ఉమ్, ఒక హార్మిస్ట్ గారి దగ్గరికి వెళ్ళి ఉమ్, లేదా ఓ మంచి గురువు గారి దగ్గరికి వెళ్ళి మంచి ప్రాక్టీస్ చేద్దాం అన్న తపన ఉండదు. ఉమ్, 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 ఇదే నేను చెప్పిన రహస్యం. ఉమ్, ప్రతి ఒక్క కళాకారుడు కానీ కళాకారిణి కానీ ఉమ్, ఇది దినకృత విద్య. ఉమ్, ప్రతిరోజు మన ఖాళీ ఉన్నప్పుడు ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, ఉమ్. తర్వాత మనకి తెలియని విషయం నేర్చుకోవడం అన్నది గొప్ప నేర్చుకోవాలి. విషయం. అవును, ఎవరు చెప్పినా. ఎవరు చెప్పినా సార్, ఆ, మీరు నాకు చెప్పేది ఏంటి అన్నట్టు ఉండదు. అవును 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 అది. ఉమ్, ఇదంటే ఉమ్, వీళ్ళు వేలకు వేలు తీసుకుంటారు. ఉమ్, హార్మిస్ట్ గారి దగ్గరికి వచ్చి అతనికి 200 500 ఇచ్చి పద్యాలు ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడరు. ఉమ్, ఉమ్, హార్మిస్ట్ గారికి డబ్బులు ఇచ్చారు, చాలా బాధపడతారు సార్. ఉమ్, ఉమ్, నేను అక్కడికి వెళ్తే ఆయన నాకు వాంచరు. ఎందుకు వాయిస్తారు నీకు? ఉమ్, 25 పద్యాలు పాడతావు, సంగీతం మొదటి నుంచి లాస్ట్ పాడి 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 విడిచిపెడతావు, కనీసం ఆయనకు 100 200 ఇవ్వడానికి నేను బాధపడతావు. ఉమ్, ఏంటంటే ఉమ్, ముందు హార్మిస్ట్ గారిని గురువు గారికి మనం గౌరవం ఇవ్వాలి సార్. ఉమ్, ఉమ్. వారు లేకపోతే మీ కంఠస్వరం లేదు, బయటకు ఎలా లేదు సార్, వస్తుంది? లేదు. తర్వాత ఆ, మా కళాకారులు చేసిన తప్పులు ఇవే. ఆ, హార్మిస్టులు గౌరవం ఇవ్వడం కానీ, హార్మిస్టులకి తగిన పారితోషికం ఇవ్వడం కానీ ఇష్టపడరు. ఆ, ఆ, వీళ్ళకి మాత్రం వేలకు వేలు కావాలి. ఆ, ఆ, చాలా తప్పుడు అభిప్రాయం. ఆ, ఆ, ఇది దినదిన కృషి, ఆ, దినకృత విద్య. అవును. ప్రతిరోజు నాటకం ఆడచ్చు. ఆ, ప్రాక్టీస్ వేరే, నాటకం ఆడటం వేరే. ఆహా. ప్రతిరోజు నిరంతరంగా అభ్యాసం చేస్తూనే ఉండాలంట. ఉండాలి సార్. ఆ, నాటకాలు ఆడండి, ఆ, ఖాళీగా వచ్చాక ఇంట్లో పడుకోవడం కదా సార్. ఉమ్. ప్రాక్టీస్. మీరు ఎట్లా ఆ సాధన చేసినారంటారు? ఏ విధంగా కష్టపడినారు? ఒకప్పుడు నాకు సొంత హార్మిస్ట్ వీళ్ళ అన్నయ్య గారు సార్. ఎవరు సార్ పేరు? డి ఆ. సూరిబాబు గారని. ఆహా. సూరిబాబు గారు. ఆ, లేటు ఆ, మహానుభావుడు. ఆ, ఆయనకి 150 రూపాయలు కిరాయిని ఇచ్చి నాకు 80 రూపాయలు కిరాయిని తీసుకునేవాడు. అబ్బా. ఆ, ఆ, అంటే 70 రూపాయలు నా చేతి డబ్బులు పడేవి. ఆ, నేను దాన్ని జంకలే. ఆ, ఆయన నాకు 1 సంవత్సరం పాటు ఎన్నాళ్ళు నా దగ్గర వాంచారు. ఉమ్, వారు నేను విడిపోయాం. తర్వాత ఎస్కోట్ రాంబాబు గారిని నేను పట్టుకున్నాను సార్. ఆ, ఆయన నాకు 12 సంవత్సరాలు వాంచారు. ఆహా. రాంబాబు గారు అయిన తర్వాత షణ్ముఖ ఆంజనేయరాజు గారికి వాంచారు ఒక ఆయన, ఉమ్, అట్టాడు రమణమూర్తి గారని. ఆ, వారు నా దగ్గర 12 సంవత్సరాలు పనిచేశారు. ఆ, ఆ తర్వాత ఆ అబ్బాయి చచ్చిపోయిన తర్వాత పాలెం కృష్ణమూర్తి అని ఆ, ఆ అబ్బాయి 12 సంవత్సరాలు. ఆహా, ఆహా. ఆయన అయిపోయిన తర్వాత మిట్టూరు కృష్ణ అని ఈయన ఒక 13 సంవత్సరాలు. ఆ, ప్రతి ఒక్కరిని 10 సంవత్సరాలు అందరూ 12 13 ఇలాగ నా దగ్గర ఉన్నారు సార్. ఆ, అయితే ఆ. ప్రెజెంట్ ఆ. మన డి మురళీధర్ గారు, ఆ, ఈయనకి నాకు బాగా సన్నిహితం సార్. ఆహా, ఆ, నాకు తెలియనటువంటి విషయాలు ఈ రోజు కూడా ఆయన దగ్గర నేను నేర్చుకుంటున్నాను. ఆ, ఈరోజు కూడా ఈ రోజు కూడా ఆయన నాకు కొన్ని విషయాలు నాకు చెప్తుంటారు, ఆయన దగ్గర నేర్చుకుంటా. నేను చెప్పింది నేను వింటాను సార్. ఆ, అంతే కదా మరి. ఎందుకంటే నేను ఆ వయసులో విద్యా అయితే గర్వం పెద్దవాడిని. ఉండకూడదు అంటారు మీ మాటల ద్వారా. మనం గర్విత్వం ఉండాలి, నిగర్విగా ఉండాలి. ఉండాలి. ఆ, అంతేగాని మనం నాటకాలు ఆడాం 4 డబ్బులు వస్తున్నాయి, ఆ. మనం పెద్ద కళాకారులు, మనకన్నా మించిపోయి లేరు అన్నది అది భావం చాలా తప్పు సార్. కరెక్ట్ మాట చెప్పినారు సార్. ఇది ఉండకూడదు. తర్వాత ఆ, హార్మిస్ట్ గారికి మాత్రం విపరీతమైన గౌరవం ఇవ్వాలి సార్. ఉమ్, 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 మామూలు గౌరవం కాదు. ఉమ్, ఉమ్, వీళ్ళు ఏం చేస్తారు, మా ఆడిక మనం డబ్బులు ఇచ్చితే వచ్చి ఆయన చేస్తారు కదా ఉమ్, అన్నదే భావం తీసుకుంటారు. ఉమ్, హార్మిస్ట్ లేకపోతే యాక్టర్ ఎక్కడ ఉన్నాడు సార్? ఉమ్, రథ సార్ అది హార్మిస్ట్. ఆ, ఆ, ఈ రోజుకి ఆయన దగ్గరికి వచ్చి నేను కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాను. నేను ఆ, ఈ రోజు కూడా ఆ. నేను కోరుకున్నది అదే. అది మీ సంస్కారం. సంస్కారం నాలాగా అందరూ కావాలి. అవును. నేను కోరుకున్నది, నా వయసు అయిపోయింది, నాది 67 సంవత్సరాల వయసు. కళాకారులకు కానీ కళాకారిణులకు కానీ నేను చెప్పింది ఒకటే విషయం, ఉమ్, హార్మిస్టులకి మంచి గౌరవం అండి, ఉమ్, గురువు గారికి గౌరవం అండి, ఉమ్, తెలియనటువంటి విషయం తెలుసుకోండి, ఉమ్, నేర్చుకోండి. ఉమ్, పద్యం చదవండి, పద్యం పాడకండి. ఉమ్, పద్యం చదివి సంగీతం పాడండి. ఉమ్, అదేం దాని కొలతలు పెట్టండి. ఆ,
అంటే విజయనగరంలో అదే సంగీతం, విశాఖపట్నంలో అదే సంగీతం, శ్రీకాకుళంలో అదే సంగీతం కాదు. ప్లేస్ని బట్టి మారండి, స్టేజ్ని బట్టి మారండి. నేను కోరుకున్నది ఒక్కటే, పద్యం చదవండి, పాడకండి. పద్యం చదివి రాగం ఆలపించండి. ఇది నేను మా కళాకారులు కోరుకున్న విషయం. చాలా మంచి విషయాలు సార్. ఇలాంటి సీనియర్ కళాకారులు ఇట్లాంటి సందేశాన్ని ఇస్తే ఖచ్చితంగా రాబోయే తరాలు మిమ్మల్ని అనుసరించి ఈ కళారంగానికి ప్రాణం పోసేటటువంటి వారిలో ప్రతి ఒక్కరు ఆ ప్రాణం పోసే బాధ్యత తీసుకుంటారని నేను కూడా కోరుకుంటాను మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. సార్ మా వయసు అయిపోతుంది, రాబోయే కళాకారులు మాకన్నా గొప్పవారు అవ్వాలని నా ఉద్దేశం. మరి నా స్వార్థం. మీరు అన్నటువంటి మాటకి అనుసంధానంగా నేను ఒక మాట చెప్తాను. చెప్పండి సార్. బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పటికీ మాకు 5 సంవత్సరాల పరిచయం, ఫోన్ ద్వారానే, కానీ 2 సార్లు ప్రత్యక్షంగా దర్శించుకున్నాను. వారు ఏమంటారంటే, చెప్పొచ్చా వద్దా సార్, రంగస్థలానికి సంబంధించి ఈ నాటక రంగానికి వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు, నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే చచ్చిపోయేంత వరకు మనమే పాడుతూ ఉంటే రాబోయే తరం ఎప్పుడు వస్తుందండి? వారికి ఎప్పుడు అవకాశాలు వస్తాయి? అదే సార్, వారిని ఎవరు ఆదరిస్తారు? వారికి ఎలా ఈ రంగంలోకి రావాలా, ఈ రంగాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? కాబట్టి నేను వాలంటీర్గా స్వచ్ఛందంగా విరామం ఇస్తాను, రిటైర్మెంట్ తీసుకుంటున్నాను అనే మాట చెప్తున్నారు. అదే మాట మీ నుంచి కూడా వస్తుంది. సంతోషం. అదే రావాలి సార్, ఎందుకంటే నా కోరిక కూడా అదే, రాబోయే తరాన్ని ప్రోత్సహించాలా, రాబోయే తరం ప్రోత్సహించాలి. నా తర్వాత కళాకారులు నాకన్నా గొప్పవారు అవ్వాలి. అది కోరుకోవడం. చూడండి, నేను నా రికార్డు బద్దలు కొట్టే వాళ్ళు ఎవరు లేకుండా ఉండాలనుకునే వాళ్ళు ఉన్నారు, కానీ నా రికార్డు బద్దలు కొట్టే వాళ్ళు తయారు కావాలనుకోవడం కావాలి. గ్రేట్ గ్రేట్ గ్రేట్. కళారంగం బ్రతకాలి. అవునవును సార్. చాలా మందికి ఏమి నాటకాలు ఉన్నాయంటారు. ఏమి నాటకాలు లేకపోతే నాటకాలు ఇప్పుడు మేము ఆడుతున్నాం కదా, నాటకాలు ఆడుతుంటే నాటకాలు లేవంటారు. చాలా తప్పు అభిప్రాయం అది. నాటకాలు లేక కాదు, ఒక ఆర్టిస్టు 20,000 నుంచి 40,000-50,000 అడుగుతున్నాడు ఒక యాక్టర్కి. ఒక మంచి నాటకం పెట్టాలంటే 2 లక్షల రూపాయలు అవుతుంది. ఆర్థికంగా కొంతమంది కమిటీలు పెట్టలేరు. కళాకారులు ఎక్కడ అందుబాటులో ఉన్నారు సార్? 25,000, 30,000, 40,000, 50,000 డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేస్తుంటే సామాన్యులు నాటకాన్ని ఆడించాలనేటువంటి ప్రయత్నం చేసినా నిరాశతో అంత డబ్బులు పెట్టలేములేండి, వారికింత ఇవ్వాలి, వీరికింత ఇవ్వాలి అని చెప్పి ఆ నాటకం గురించి ప్రస్తావించడమే మర్చిపోతున్నారు. ఏదో డబ్బు ఉన్నటువంటి వాళ్ళు లేదా మంచి మంచి పెద్ద పెద్ద కమిటీలు వాళ్ళు మాత్రమే పెట్టేకి ముందుకు వస్తున్నారు. అది తప్పని పరిస్థితిలో. తప్ప నాటకాలు తగ్గలేదు సార్, నాటకాలు జరుగుతూనే ఉన్నాయి. నాటకాలు మనం చంపేసుకుంటున్నాం కళాకారులనే. మీరు 30,000 అడుగుతున్నారు, మిమ్మల్ని చూసి నేను 50,000 అడుగుతున్నాను. గున్నేశ్వరం 50,000 అడుగుతాను, ఇంకోటి వచ్చి 60,000 అడుగుతున్నాడు. అది ఏంటంటే ఒక ప్రెస్టేజ్కి వెళ్ళిపోయారు తప్ప మన కమిటీకి అనుకూలంగా ఉందామన్న తపన ఏ కళాకారుడికి లేదని నేను కంఠాపదంగా చెప్పగలను. సంతోషం సార్. నిజంగా ఇట్లా నిక్కచ్చిగా నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి కళాకారులు తక్కువగా ఉంటారు. కొంతమంది అంటుంటారు నేను మాట్లాడే ప్రస్తావనలో, కళాసేవకులు అని చెప్పుకోవడం తప్పండి, మనం కిరాయి సేవకులు అంటుంటారు. ముమ్మాటికి అదే. చాలా మంది మహానుభావులు మాట్లాడుతున్నప్పుడు కళాసేవకులు, మేము కళాసేవకులు అని చెప్పుకోవడం తప్పు, కిరాయి తీసుకొని సేవ చేస్తున్నాం, ఏదో మన కోసం చేసుకుంటాం తప్ప కళాసేవ చేయలేదు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారి పేరు అప్రస్తుతం కాబట్టి. సో ఎక్కడో మనము కొంచెం పొరపాట్లు జరుగుతున్నాయి, వాటిని రెక్టిఫై చేసుకున్నాం అనేటువంటిది చేస్తే మీరు ఈ రంగంలోకి దిగి చేసినటువంటి ఈ రంగానికి మీరు న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారనేటువంటి ఉద్దేశంతో మాత్రం మాట్లాడుతున్నాను సార్. మరి మీరు అందుకున్నటువంటి అవార్డుల గురించి మాట్లాడుకునే పోయే ముందు మా ప్రేక్షకుల కోసం రాముని పాత్ర నుంచి ఒక పద్యాన్ని చదవండి. కుమార ఆంజనేయ కుశలముపే కదా ఆంజనేయ ఇక నీకు
జగముందున్న జజాతికను కుశలమా బబులు విశ్వాసముగా నూడినే శాంతికి భంగమేర్పడగా సర్వస్వము క్షేమముగో అనుమా సార్, చక్కగా ఆలాపించారు సార్. మీరు అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాల గురించి మా ప్రేక్షకులకు తెలియజేయండి. తప్పకుండా సార్. నాకు జ్ఞాపకం ఉందని మీకు చెప్తాను. అంటే సన్మానాలు అనేవి 1971లో బలిజిపేటలో అరకిలో వెండితో సన్మానం చేశారు సార్. తర్వాత శ్రీకాకుళంలో శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో ఒక కంకణం. తర్వాత బొత్స ఎక్స్ఎంపీ గారు, బొత్స సత్యనారాయణ గారి భార్య ఝాన్సీ గారు, ఆవిడ ద్వారా కొత్త వలస దగ్గర రావుపల్లిలో గంటా కంకణం. తర్వాత బాపట్ల విజయరాజు గారు ద్వారాగా ఇదేది ఎస్కోట్ లో దేవి ఉత్సవ కమిటీ ద్వారాగా 2 తులాలు చైను. తర్వాత ఇంకా శ్రీకాకుళం సార్ బాబూజీ కళామందిర్లో, తర్వాత ఇంజనీర్ మోహన్ రావు గారని వారి ద్వారాగా 350 గ్రాములు వెండి మురళి, రజిత మురళి అదొకటి.
తర్వాత రవీంద్ర భారతి అక్కినే నాగేశ్వర గారితో సన్మానం. తర్వాత భద్రగిరిలో అశోక్ గారితో సన్మానం, అశోక్ గజరాజు గారిని, వారి ద్వారా సన్మానం. తర్వాత ఎస్వి రంగారావు అవార్డు. తర్వాత కేసుపాటి నరసింహమూర్తి గారి అవార్డు. తర్వాత షణ్ముఖ ఆంజనేయరాజు గారి అవార్డు. తర్వాత గుమ్మడి జయరాజు గారి అవార్డు నాకు దక్కేది సార్. జ్ఞాపకం మీకు చెప్పాను. చాలా సంతోషం. తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరియు తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు మేము కూడా ఒక చిన్న సన్మాన పత్రాన్ని ఇస్తాం సార్. సంతోషం. మరి ఈ సందర్భంగా మిమ్మల్ని పరిచయం చేసి మీతో ప్రత్యక్షంగా కలిసేటటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు, వారే ఈ ప్రశంసా పత్రాలను కూడా తయారు చేయించినారు. ఎంతో ఖర్చు పెట్టి 500 ప్రశంసా పత్రాలను నాకు తయారు చేసి అనంతపూర్ పంపించినారు పార్సల్. మరి వారు జాయిన్ అయితే వారి చేతుల మీదుగా మీకు ఇస్తే బాగు ఆనందంగా ఉంటుందని సార్. రండి సార్. మా తమ్ముడు సార్ బాలసుబ్రహ్మణ్యం. అవునా సార్? మంచి కళాకారులు. అవును సార్. మంచి కళా పోషకులు సార్. మీరు ప్రధానం చేయండి సార్ మీ చేతుల మీదుగానే. సార్ తమ్ముడు. తమ్ముడు సార్. సార్ సార్ చాలా సంతోషం సార్. మీతో కలిసేటటువంటి అవకాశము మాకు కలగడం. ఈ కళారంగంలో మీరు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. తర్వాత మెయిన్ ముఖ్యంగా ఆర్టిస్టులు హార్మిస్టులు గౌరవించాలి సార్ ఎక్కువగా. అది నా అభిప్రాయం. అవునవును. హార్మిస్టులు ఏంటంటే వాళ్ళు ఒక తేలిక భాగంగా చూస్తున్నారు. దయచేసి ఏ యాక్టర్ కూడా హార్మిస్టులను తేలిగ్గా చూడకండి. ఒక విషయం, ఈవేళ ఒక హార్మిస్ట్కి గౌరవిస్తున్నాడంటే మా బాలసుబ్రహ్మణ్యానికి గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా సార్? ఆయన ఒక హార్మిస్ట్ని పోషించుకుంటాను సార్. పోషించి ఆయన ఈయన దగ్గర ఉన్న ఆర్ట్ ఆయన చెప్పి ఆయన ఒక హార్మిస్ట్గా తయారు చేసి ఆ ఒక్కడినే నమ్మి అతను గౌరవించి అతను ఒక హార్మిస్ట్గా తయారు చేసుకొని ఈవేళ అంత ఆదరిస్తున్నాను మన బాలసుబ్రహ్మణ్య తమ్ముడు. పెట్టే రూమ్ లో ఉంది. అవును సార్. సార్ వచ్చిపోతుంటారు లోకిరెడ్డి కృష్ణమూర్తి గారు. ఆయన ఈయనే తయారు చేశారు. అలాగే మా తమ్ముడు లాగా బాలసుబ్రహ్మణ్యం చూసి చాలా మంది కళాకారులు గుర్తుపెట్టుకోవాలని, నేర్చుకోవాలని, హార్వెస్ట్లకు అందరికీ గౌరవం ఇవ్వాలని ప్రేక్షక మహాశైలి తరపున, మా తేనె తెలుగు తరపున నేను అందరి కళాభివందనం తెలియచేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సాయిరాం. భవిష్యత్తులో కూడా మీరు మంచి పేరును ఇట్లాగే కొనసాగించాలని ఆ దేవదేవుడు మిమ్మల్ని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఆశీర్వదించాలని, ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ, మరి ఇంతటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి సంగీత సహకారం అందించినటువంటి మురళీధర్ సార్ గారికి, ఇక్కడికి మిమ్మల్ని కలిసేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి బాలసుబ్రహ్మణ్యం సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ శతాది కళాభిషేకాన్ని ఇంతటితో ముగిస్తాం సార్. సంతోషం సార్. చాలా సంతోషం. మీకు మా తమ్ముడు బాలసుబ్రహ్మణ్యం గారికి తేనె తెలుగు ఛానల్ తర్వాత మా సంగీతం మనకి సహకరించడం డి మురళీధర్ సార్ గారికి నా కళాభివందనములు. సాయిరాం సార్. సంతోషం. చూశారు కదా ఎంతటి గొప్ప కళాకారుని మన ఛానల్ ద్వారా మీ అందరి ముందుకు తీసుకొచ్చేటటువంటి భాగ్యం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లాంటి సీనియర్ కళాకారుల యొక్క సలహాలు, సూచనలు మీరందరూ కూడా కళాకారులుగా పాటించాలని, కళారంగాన్ని బ్రతికించాలని కోరుకుంటూ ఇంతటితో ఈ కళాభిషేకాన్ని ముగిస్తున్నాం.